గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ద్వితీయంలో గురువు, తృతీయంలో శుక్ర, కేతువులు. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకొని పనులు మొదలుపెట్టండి, మంచి జరుగుతుంది. దేనికి వెనకడుగు వేయకండి. గందరగోళ స్థితి ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ధర్మబద్ధంగా కృషిని కొనసాగించండి. మీ ధైర్యం, విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కార్యాలలో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు. మేలు చేయబోతే కీడు ఎదురవుతుందని గమనించండి. కాబట్టి మిత సంభాషణం అలాగే శాంతంగా వ్యవహరించడం 2 అవసరం. మీరు చేస్తున్న పనే కనపడాలి, మీరు కనపడకూడదు. మీ మాట కనపడకూడదు. ప్రతిభ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఉపకార బుద్ధితో ముందుకు సాగండి. దగ్గర వారిని ప్రేమించండి. ఆత్మీయులతో శాంతంగా ఉండండి. తద్వారా మేలు జరుగుతుంది. సమస్యలు తొలగుతాయి. క్షమాగుణంతో ముందుకు సాగడం ద్వారా దైవబలం సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. కృషికి తగిన ఆర్థిక అభివృద్ధి సొంతమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఖర్చులు పెరిగే సూచన ఉన్నది. వ్యాపారంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి. వీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? నవగ్రహాల్ని దర్శించాలి. ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.